అంబేద్కర్ అనుయాయులు ప్రత్యేకించి జేబీ రాజు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ అతిథులు, మంచి గాయకుడే కాదు, పాటల రచయిత, అంతేకాదు నృత్య రూపకాల రచయిత మాస్టర్జీకి, నరసింహారెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, అచ్యుత రామారావు గారికి, గిరీష్ గారికి, సదస్సులకు నమస్కారం. ధాత్రీ కళాంజలి అనే సంస్థ శాంతకుమారి వ్యవస్థాపకత్వంలో రూపొందింది. ఈనాడు ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా ధాత్రీ కళాంజలి వివేకానంద నాటక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఒక మంచి లక్ష్యాలతో రూపొందింది అనడానికి ఈనాడు ప్రపంచ రంగస్థల దినోత్సవం కాబట్టి ఈనాడు ఈ వివేకానంద నాటకాన్ని వేయడం ఎంతో అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మన ఈ కార్యక్రమం ముందు నేను చూశాను, కుమారి నాగస్ఫూర్తి శాస్త్రీయ నృత్యం కూడా సర్వజనామోదకంగా ఉండేటట్టుగా ఆవిడ నటించి చూపించింది. ఇక ధాత్రీ కళాంజలి అర్పించే సుమాంజలి అనే పల్లవితో మాస్టర్జీ రచించిన ధాత్రీ కళాంజలి సంస్థా గీతాన్ని ఆమని, ఈ జంట నగరాల్లోని ప్రముఖ గాయనీమణి శ్రీమతి ఆమని గానం చేసింది. చాలా మంచి గీతాన్ని రచించాడు. అంటే రెండు వైపులా పదునున్న కత్తి మాస్టర్జీ. ఇటు జానపద గేయ శైలిలో రాయగలుగుతాడు, ఇటు సంస్కృత సమాసాలు పెట్టి కూడా రాయగలుగుతాడు అనడానికి ఇది ఒక సమాహార కళగా మాలగా చెప్పాడు. ఆ రకంగా చాలా మంచి గీతాన్ని రచించాడు, పాడాడు. ఇక మా కుడుపూడి శ్రీధర్ ఉన్నాడు. ఆయన ఒక వ్యాఖ్యాత కాదు, అంత మాత్రమే కాదు, గాయకుడు కూడా. ఆ గాయకుడు కూడా ఇది పురుష కంఠాన్ని స్త్రీ కంఠాన్ని వెంటనే అనుకరించి గానం చేస్తాడు. నేను అందుకే ఎప్పుడు అన్నట్టు గుర్తు, ఈ శ్రీధర్లో ఒక శ్రీధరి కూడా ఉందని. ఆశ్చర్యం కదా, చాలా బాగుంది, సంతోషం. ఇక ఈనాడు శాంతకుమారి ప్రత్యేకించి చాలా అమాయకంగా కనిపిస్తుంది, వెర్రిబాబుగా అనిపిస్తుంది. కానీ తెలివైందే అని ఇప్పుడు రుజువైంది. ఇంతటి రంగాలకు సంబంధించిన ప్రముఖుల్ని సమీకరించి ఈ సభలో పెట్టి వారందరూ అంటున్నారు, ఆవిడ గురించి చెబుతున్నారు, ఆవిడకు సహకారం అందిస్తామని చెబుతున్నారు. కాబట్టి ఒక 3 మాసాల్లోనే మరొక మంచి కార్యక్రమం చేయడానికి కావలసిన ఆర్థిక సహకారం అందే సూచనల ఘంటికలు మోగాయి. కాబట్టి కార్యక్రమం చేస్తామని ఆశిస్తున్నాము. ఇక వివేకానంద గురించి 2 మాటలు చెప్పాలి. వివరంగా చెప్పారు మనవాళ్ళు మిత్రులు. అందులో జేబీ రాజు ఉన్నాడే, ఆయన ప్రసంగం ధారాసదృశంగా ఉంటుంది. ఏది గోదావరి నది ధారలా ఉంటుంది, మూసీ నదిలా కాదు. అన్నీ చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు. నాకు చాలా ఇష్టమైన వాటిల్లో కొన్ని పంక్తులు ఉన్నాయి. ఆయన గొప్ప మాట అన్నాడు, బ్రేక్ నాట్. అప్పటి ఇంగ్లీష్ అది, డోంట్ బ్రేక్ అనడానికి. బ్రేక్ నాట్, పుల్ నాట్ డౌన్ ఎనీథింగ్ బట్ బిల్డ్ అన్నాడు. దేనిని పగలగొట్టకు, దేనిని లాగేసి కింద పడగొట్టకు, నిర్మించు అన్నాడు. సరిగ్గా ఈ పంక్తులను నేను బాబ్రీ మసీదును కూలగొట్టినప్పుడు చెప్పాను. బాబ్రీ మసీదును కూలగొట్టినప్పుడు ఎక్కడో సభలో మాట్లాడుతూ ఆ మహానుభావుడు ఏనాడు ఒక దూరదర్శి
ఋషి లాంటి వాడు, ఋషి దూరదర్శి ఋషి, అలాంటి వాడు బ్రేక్ నాట్ అన్నాడు. ఆ పాత ముసలమ్మను చంపినట్టు బాబుని మసీదు చేరికి ఏదో ఉంది, దానికి కథ ఉంది. వీళ్ళు వచ్చి వాళ్ళు దండయాత్రలు చేసి ముస్లింలు దీన్ని హిందూ దేవాలయాన్ని మసీదుగా మార్చారని, మరి కాదు మొదట ఉండేదని ఎందుకు వచ్చిందా దాని గురించి పాపం దూరం నుంచి అలా చెప్పి వదిలిపెట్టడం. వీలైతే నమస్కారం చేయి, లేకపోతే ఆదాయం లేకపోతే వెళ్ళిపో. బ్రేక్ నాట్, పగలగొట్టకురా. పుల్ నాట్ డౌన్ ఎనీథింగ్, కిందికి పడగొట్టకురా. ఆ రెండు జరిగినాయి. బట్ బిల్డ్ అన్నాడు, నిర్మించు, కట్టు. అది జరగదు. ఇది ఎంత గొప్ప వాక్కు నాకు అనిపిస్తుంది. అలాంటి స్వామి వివేకానంద జాతీయోద్యమ స్ఫూర్తిని కలిగించిన యోగి ఆయన. యోగి అంటే సమాజం నుంచి పారిపోయేవాడు, గుహల్లో తలదాల్చుకునేవాడు, ముక్కు మూసుకొని జపం చేసేవాడు కాదు. ఆయనలో ఒక గొప్ప హేతువాది లోపల ఉన్నాడు, మానవతావాది ఉన్నాడు. నేను వందల కొద్ది పంక్తులు చెప్తాను. వివేకానంద శత జయంతి అప్పుడు, షికాగో సందర్శన శత జయంతి అప్పుడు గీతం రాశాను నేను. అప్పుడు వివేకానంద ఇది విశ్వజనీయనం, అది గుర్తురావడం లేదు. అలాంటి గొప్ప మహనీయుడు వివేకానంద నాటకాన్ని ప్రదర్శిస్తున్న వారు ఎవరంటే, తెలుగు నాట వర్తమాన దశలో పౌరాణిక నాటకాలు వేసేవాడు ఉన్నారు, సాంఘిక నాటకాలు వేసే ఉన్నారు, కానీ చారిత్రక నాటకాలనే క్రమం తప్పకుండా వేసిన ఏకైక సంస్థ యువకళావాహిని. దానికి సారథి వైకే నాగేశ్వరరావు. స్వామి వివేకానంద వేశాడు, శివాజీ వేశాడు, ప్రతాపరుద్ర వేశాడు. ఈ రకంగా ఎన్నో చారిత్రక నాటకాలను వేశాడు. అందులో పాత్రధారి వివేకానందుడి పాత్ర మీరే చూస్తాడు. వివేకానందుని ముమ్మూర్తుగా చూసినట్టుగానే ఉంటుంది. నాటక రూపకర్త వైకే నాగేశ్వరరావు గారిని అభినందిస్తూ మరోసారి ఈ ధాత్రి కళాంజలి ఇంకా అభివృద్ధి పరిణతి సాధించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే సభ వ్యవస్థాపక అధ్యక్షురాలు శాంతకుమార్ గారి చేతుల మీదుగా జ్ఞాపికలు కోరుతున్నాం. మాస్టర్జీ గారిని కూడా జ్ఞాపకం అందజేస్తున్నారు. అచ్యుతరామ్, అలాగే కేఎం గౌరీష్ గారు, వారిని కూడా జ్ఞాపిక అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నేటి ప్రారంభ గీతం, సంస్థా గీతము పాడినటువంటి ప్రముఖ గాయని బ్రహ్మానంద గారిని జ్ఞాపకానికి కలిసింది. అలాగే స్వామి వివేకానంద నాటకం కాసేపట్లో ప్రదర్శించబడుతోంది. ఆ నాటకాన్ని రచించిన పివి కృష్ణ గారు, అలాగే దర్శకత్వం వహించిన పాత్రో గారు కూడా సిద్ధంగా ఉంటే జ్ఞాపకాలు అందుకోవడానికి వీలుగా ఉంటుంది. వైకే నాగేశ్వరరావు గారు, వై మల్లికార్జునం, కేఆర్కే మూర్తి గారు, డి తిరుమలేశ్వరరావు, శ్రీ పివి రావు గారు, కొండగల్ రంగారావు, అలాగే ఏడుది గోపాలరావు గారు, తర్వాత జి మల్లికార్జునరావు గారు,
కృష్ణ సినిమా నుంచి డాన్స్ చేసిన సాయి కిరణ్. సభాగాని కార్యక్రమం అనంతరం స్వామి వివేకానంద మరలవేలని నిజ వసతి నీవు మనసా మరలవేలని నిజ వసతి నీవు పరదేశపురమే మరలవేలని నిజ వసతి నీవు చింతలు వంతలు చీకటి పుంతలు వింతలన్నీయు కనికట్టు భ్రాంతులు చింతలు వంతలు చీకటి పుంతలు వింతలన్నీయు కనికట్టు భ్రాంతులు పాకులాటలు పరుగులాటలు నాది నీదను కుమ్ములాటలు శోకము నిండిన లోకనీయది అరయగా అంతా బొమ్మలాటయే మనసా మరలవేలని నిజ వసతి నీవు మనసా మనసా ఎంత పారదర్శకంగా పాడారు. అంతరిక్షం నుండి అమృత వర్షం మీద కురిసినంత హాయిగా చాలా హాయిగా చాలా హాయిగా ఇంతకాలం ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా ఉండగలిగావు చాలా కాలంగా నీ కోసం వేచింటాను. ప్రాపంచిక జనుడు దుఃఖ ప్రసంగాలు విని విని నా చెవులు చిగురుబడినవి. నా ఆత్మానుభవం గురించి ఓ రసజ్ఞుడితో ముచ్చరించడానికి ఎంత పరితపించాను. ఇంకా నీతో చెప్పుకుని నాకు ఆలోచన నాచుకుంటాను ఆయన. స్వామి, ఎవరి కోసం ఈ నిరీక్షణ? అతని కోసమే. అతనా? ఎవరతను?
అదే ఆ నరేంద్రుడు మళ్ళీ వస్తానన్నాడు, రానే లేదయ్యా. కలకత్తా నుండి రావాలి, రోజు రావాలంటే కష్టం కదా స్వామి. అవునవును, కష్టమే మరి. కానీ కానీ ఎందుకలా కలవరపడిపోతున్నారు అతన్ని చూడకుండా ఉండలేకపోతున్నానయ్యా. స్వామి, ఒక సామాన్యుడి కోసం మీరు తప్పించడం ఆశ్చర్యంగా ఉంది స్వామి. అదే గోపాల్, నాకు ఆశ్చర్యంగా ఉంది. అతన్ని మొదటిసారి చూడగానే నాకేదో అలౌకికమైన పారవశ్యం కలిగిందయ్యా. అతని ఎడబాటును నేను భరించలేకుండా ఉన్నానయ్యా. అతను కనిపించకపోతే నేను జీవితలేనేమో. మీ అభిమానాన్ని చూరుకున్న నరేంద్రుడు ధన్యుడు స్వామి. మీరు నిశ్చింతగా పుట్టిన అంశాన్ని కానివ్వండి స్వామి. వచ్చావా నవే? నీ రాక కోసమే నిరీక్షిస్తున్నానయ్యా. నాకు తెలుసు నువ్వు రాకుండా ఉండలేవని. ధ్యాన స్థితిలోనే నా రాకను గమనించగలిగాను. స్వామి, మీ వద్దకు రాకుండా ఉండలేకనే వచ్చా. తల్లి జగజ్జనని నా మొర ఆలకించి నన్ను కరుణించి అతన్ని నా వద్దకు తీసుకొచ్చావా అమ్మా? తల్లి జగజ్జనని. స్వామి, నన్ను చూడాలని మీరు ఎందుకంత తపన పడుతున్నారు? ప్రేమతత్వం గురు అంత సాక్షి తప్ప ఎవ్వరూ గ్రహించలేరు నాయన, ఎవ్వరూ గ్రహించలేరు. అది చూడండి, సరస్వతి జ్యోతి అతని ముఖమంటలో ఎంత దేదీప్యమానంగా ఉండిపోతున్నది. బాబు, మీకు నిద్రావస్థలో ఏదైనా జ్యోతి కనిపిస్తున్నాను ఆయన. నిజమితమని చెప్పడానికి తేజస్సు గోచరిస్తుంది. ఇతడు జన్మతోడనే జ్ఞానము పరిపక్వ స్థితిని పొందినవాడు. ఇతడు నన్ను వెతుక్కుంటూ రావడమా? ఎంత అదృష్టము, ఎంత అదృష్టము. మహాశయ, నేను మీ వద్దకు వచ్చింది మీరు భగవంతుడిని చూశారా అని అడిగి. ఏమన్నావు? మీరు భగవంతుని చూశారా? చూశాను. నిన్ను చూస్తున్నట్టే భగవంతుడిని చూస్తూ ఉంటాను నాయన. అయితే నాకు చూపించండి. చూడు నాయన, సంపద కావాలని, సంతానం కావాలని, పదవులు కావాలని ప్రార్థనలు చేసేవారే అంతా. కానీ ఇంతకాలానికి మీ ఒక్కడివి భగవత్ సాక్షాత్కారం కోసం పరితపిస్తూ వచ్చారు. మీ తపన యథార్థమైనదైతే భగవంతుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడైనా. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. మనం భగవంతుని చూడగలమా? చూడగలము. ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువగా చూడవచ్చు. మీతో ఏ విధంగా నేను సంభాషిస్తున్నానో అదే విధంగా ఆయనతో సంభాషించవచ్చు నాయన. ఇన్నాళ్ళకు భగవంతుని చూడగలమని ఆయన మౌనంగా ఉండి ఎలా చూస్తున్నావు? నా మాటల మీద నీకు విశ్వాసం కలగలేదా తండ్రి? చూడు నాయన, నీలో శివుడున్నాడు, నాలో శక్తి ఉన్నది. ఈ ఇద్దరూ ఒక్కటే. స్వామి, నన్ను మన్నించండి. ఇదంతా హేతురహిత ప్రలాపంగా చూస్తున్నాను. అలాగా ఇప్పటికి సర్వము
సరైన తోడు దొరికామని సంతోషించానయ్యా. నీకు వీలు పడదేమో నేను ఏకాంతిగానే పెడతాను ఆయన. స్వామి అంత మాట అనకండి. మీ దర్శనార్థం రోజు ఇక్కడ వస్తూనే ఉంటాను. అంత మాట వస్తానండి. అలాగే రోజు కలకత్తా నుండి రావాలంటే నేను కలకత్తా వెళ్ళలేదు. ఇక్కడ సమీపంలో నా మిత్రుడు ఉన్నాడు. అతని వద్దనే ఉండి రోజు ఇక్కడికి వస్తూ ఉంటాను. వస్తాను. వచ్చావా నరేష్? నీకు రావడం ఏమాత్రం ఆలస్యమైనా నేను భరించలేకుండా ఉన్నానయ్యా. అనుక్షణం నీ ఛాస అయిపోయింది ఆయన నాకు. నీ ఛాస అయిపోయింది. స్వామి మీరు నా మెదడులో వ్యామోహాన్ని పెట్టుకున్నట్టు అది లౌకికమైనదైతే నేను అంగీకరించను. కాకపోతే అనుక్షణం నన్ను తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇలాగే చేస్తే మరో జన్మలో నా రూపంలో పడతాను. పూర్వం జడభాపను తన పెంపుడు పట్ల మోహపాస బుద్ధుడై ప్రాణాలు విడిచి మరో జన్మలో లేడి పిల్లగా పుట్టాడు. నిజమే, నీవు చెప్పేది యథార్థం. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఆ తల్లిని అడుగుతాను. తల్లి జగదండి మాత, కాళీ మాత, ఏమిటే మా ఈ పరీక్ష? తల్లి జగదండి మాత, కాళీ మాత. నీ మాటలు నేను నమ్మనయ్యా. నీలోని అంతరాత్ముడైన నారాయణుని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నానని తల్లి నాతో చెప్తాను. నీకు ఇది అభ్యంతరమైతే నీకు ఇక్కడ రానక్కర్లేదు. నీ మొహం చూడటమే దుర్భరం అవుతుంది నాకు. అలా కూర్చో. ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు చూడాలని ఇక్కడికి నీవు వస్తూ ఉంటావు? మీ మీద అవ్యక్తమైన అభిమానం. అదేనాయన, మన అభిమానాలు పరస్పరమైనవి. అందుకే నేను నీకు ఒక వరమివ్వదలిచాను. ఏమిటది స్వామి? ఘోర తపస్సుతో నేను ఆర్జించిన దివ్య శక్తులను ఆ తల్లి ఆజ్ఞతో నీకు ఇవ్వదలిచాను నాయన. అవి భగవత్ సాక్షాత్కారాన్ని పట్టి వస్తాయి. అయితే నాకు అక్కర్లేదు. కానీ సాక్షాత్కారం పొందిన తర్వాత భగవత్ కార్యాలు నెరవేర్చడానికి పనికి వస్తాయి తండ్రి. ముందుగా నన్ను భగవత్ సాక్షాత్కారం పొందలేదు. ఆ తర్వాత అవి పనికి వస్తాయో లేదో నిర్ణయించుకుంటాను. కానీ ముందుగా వాటిని పొందితే నా స్వార్థం కోసం వినియోగించి దురవస్థం పాలైపోతాను. ఎంతటి స్వార్థ నిజంగా భగవత్ సాక్షాత్కారానికి అప్పుడే అలాగే నరే. ఆ పరమేశ్వరి సంకల్పాన్ని నెరవేర్చడానికే నీవు ఉద్భవించావన్న సంగతి నాకు తెలుసు నాయన. నీకు సాంసారిక జీవనం సరిపడదు నాయన. అయినా నీవిప్పుడే సన్యాసం స్వీకరించటం తగదు. నేను జీవించి ఉన్నంత వరకు నీవు నీ ఇంట ఉండక తప్పదు నాయన. ఎలాగైనా సరే ఆ దుర్భర దారిద్ర్యం నుంచి నేనే కాపాడుతాను. మీరు తలుచుకుంటే అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది స్వామి. నేనిటువంటి ప్రార్థనలు చెయ్యను. నేనిటువంటి ప్రార్థనలు చెయ్యలేనయ్యా. నేనిటువంటి ప్రార్థనలు చెయ్యలేదు. అదిగో అదిగో కాళికాదేవి సృష్టి స్థితి లయ కారణి అయిన
తల్లి ఇవే కాదు. ఆ తల్లి కోరిక నెరవేరుస్తున్నాయా? ఆ తల్లి కాదు. ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంగే చ పార్వతీ భిక్షాంగే చ పార్వతీ. ఏం నటిని? ఆ తల్లి నీ కుటుంబ పరిస్థితిని చక్కబెట్టమని ప్రార్థించావా? ఈసారి తల్లి కాదు, అమ్మ తప్పగా తెలుస్తుంది. సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంగే చ పార్వతీ భిక్షాంగే చ పార్వతీ. ఈసారి కూడా జ్ఞానదక్షిణ ఇవ్వలేదు. ఎందుకలా చేసావు నాయన? ప్రసన్నుడైన భూమండలాధిపతిని కొరగలిగా చూపించారు. అమ్మ అంత తుచ్చమైన కోరిపోతున్నావు కదా స్వామి. మా కుటుంబాన్ని ఎలాగైనా సరే మీరే ఒక్కరు. అలాగే ఇక నుంచి మీ కుటుంబానికి నిత్యావశ్యకములైన అన్న వస్త్రాదులకు లోపం ఉండదు. ధన్యుని గురుదేవ. పర్యుపాసతే నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. అరే 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 ఇంటి మాట్లాడండి. ఇంకా కూడా గట్టిగా ఉంది. ఏమైంది? అమ్మ అయ్యమ్మాట నరేంద్ర రక్షించాలి. ఏమైంది? అరే 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 గురుదేవ తీసుకొస్తా. గురుదేవ తీసుకొస్తా. గురుదేవ 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 అరే అరే అలా ఉండేది నాయన. ఈ స్థితి కోసమే ఇప్పుడు చాలా రోజులుగా ఉంది. నీకిప్పుడు సమస్తము మోసపడినది కదా ఆయన. ధనము పెట్టెలో పెట్టి తాళము పెట్టినట్లుగా నీ ఈ దివ్యానుభూతి తాళము చేసి ఉంచవచ్చు. ఆ తాళము చెవి నా చేతిలో ఉంది. నీవు చేయవలసిన మహాకార్యము, ఆ కార్యం పూర్తయిన తర్వాత మరల ఈ ధనవేదిక తెరవు. ఇప్పటి వలనే అప్పుడు నీకు సమస్తము బోధపడగలుగుతున్నాయి. కొంతకాలం వరకు ఈ శరీర విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలోనూ మిత్రుల విషయంలోనూ తగిన మెలకువతో మసలుకోవాలి. ఏకాంతంలో కొద్దిసేపు విశ్రమించు.
అతని అనుభూతులను మీరు మరుగుపరచడం ఎందుకు? అతనికి ఇన్ని హెచ్చరికలు ఎందుకు? నరేంద్రుడికి ఇచ్ఛామరణము పొందగల శక్తి కలిగింది. తానెవరో తెలిసిన మరుక్షణమే అతడు ఈ శరీరంలో ఒక్క క్షణం ఉండడానికి ఇష్టపడ్డాడు. తన మానసిక ఆధ్యాత్మిక శక్తుల చేత ఈ లోకాన్ని గడగడలాడించే సమయం రాగలదు. ఆ దివ్యానుభూతి అతనికి బొరుగున పడి ఉండేట్టుగా తల్లిని ప్రారంభించాడు. అతని వలన జరగవలసిన కార్యములు అనేకములున్నది. కానీ ఈ వల చాలా సహితమైనది. నరేంద్రుడు తలుచుకుంటే దాన్ని ఛేదించుకుని విముక్తుడు కాగలడా? అనతి కాలంలోనే మీ అభిమానాన్ని చూరగొన్న నరేంద్రుడు ధన్యుడు స్వామి, ధన్యుడు. నేను నా సర్వస్వము నీకు ధారపోసి నేను ఆధ్యాత్మిక సంపద వికీర్ణయ్యానయ్యా. నా వల్ల నీవు పొందిన ఈ దివ్య శక్తులతో ఈ లోకంలో అనేక ఘనకార్యములు చేయగలవు. అనంతరం స్వస్తిని పొందగలవు నాయన. ఎలా ఉంది? శరీరం ఉన్నంత వరకు బాధపడటం తప్పదుగా. అందుకే మరో జన్మ లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. కానీ ఈ శరీరం దివ్యానందదాయకం. తన భక్తుల కొరకై అవతరిస్తూనే ఉంటుంది. మరి అమ్మ నన్ను తన వద్దకు రమ్మని పిలుస్తుంది కదా ఆయన. నాదొక సంశయం. మీరు అనేక పర్యాయాలు మీరు అవతార పురుషులుగా చెప్తున్నారు. మరి ఈ శరీర బాధతో మరణంలో కూడా మాట్లాడగలరా? ఇంకనూ నీ సంశయం తీరలేసాను ఆయన. అయితే శ్రద్ధగా విను. ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో అతడే ఈ శరీరమున రామకృష్ణుడు. అదే అత్యంత ప్రీతివంతమైన రామమంత్రము నీకు ఉపదేశిస్తాను. కుడిచి పరమహంస గగనగంగా విహారానికి తరలి మీ శక్తిలో నుంచి సత్తి చెయ్యి మార్చుకుంటుండగా ఇలా ఆ సంచి ఇలా చేయండి, మీరు మోసుకొస్తారు. చిన్నవారే అయినా సన్యాసాశ్రమం స్వీకరించిన వారు కనుక తమరు మహనీయులు. మీకే మీరు సేవ చేయాలి. అదే మహేశ్వరం వద్దు స్వామి. సన్యాసి అయినంత మాత్రాన ఇతరులకు సాయం చేయకూడదని ఎక్కడా లేదే. పైగా మీరు పెద్దవారు, మీకు సాయం చేస్తే తప్పేముంది చెప్పండి. వద్దు స్వామి. చూసిన వాళ్ళు నన్ను తప్పుపడతారు. చూడండి స్వామి, నేను రామకృష్ణ పరమహంస వారి శిష్యుడు. మానవ సేవే మాధవ సేవగా భావి అలా నడుచుకోవాల్సిన వాడిని. ఇతరుల ఆక్షేపణలతో పని లేదు స్వామి. ఆహా, నేనెంత అదృష్టవంతులు. ఆ మహనీయుల శిష్యుల చేత సేవలు చేయించుకుంటున్నాను. అంతటి యోగి పుంగవుడు మళ్ళీ జన్మించాడు.
అతని యొక్క యుగ పురుషుడు. నిజమే స్వామి. ఆయన సాన్నిధ్యంలో ఉన్నంతసేపు భగవత్ సాన్నిధ్యంలో ఉన్నట్టుగా ఉండేది. మళ్ళీ యువతలకు వస్తే సంసారం అనే సాగరంలో కొట్టుమిట్టాడని. స్వామి, ఆయన బోధనలో ఆచరణలో పెట్టి జీవితాన్ని సుఖమయం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్వామి. నాకు మాత్రం సాధ్యం కాలేదు స్వామి. ఎంతసేపు ఇంట్లో అవి లేవు అన్న సాధ్యం ఎలాగో నెప్పుకొస్తున్నాడు. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఎప్పుడో కానీ ఆయన దర్శన భాగ్యం నాకు లభించేది. స్వామి, మన సంకల్పం గట్టిదైతే సముద్ర స్నానానికి అలలు కట్టాలన్న భావం ఉండదు స్వామి. ఈ ప్రపంచమంతా మాయ అని తెలిసినా అందులోనే పడి ఉంటాం కానీ బయటికి రాదు. అది సరే, పరమహంస గారు పరమపదం పొందడానికి ముందు తన దివ్యశక్తులన్నీ నరేంద్రుడనే ఎప్పుడు చూశాడు కదా. నిజమేనా? నిజమే స్వామి. ఆయన మహాతపస్సు. ఈయన సన్యాసి కూడా కాదు. తపశక్తిని ఎలా కనపరిచాడు? ఈ విషయం రామకృష్ణుల వారికి తెలియదంటారా? నరేంద్రుడు జన్మతః తపస్సు, పరిణత మేధస్థుడు. ఆ దివ్యశక్తులను గ్రహించగలిగిన వాడు కనుకనే గురుదేవులు అతన్ని అనుగ్రహించాడు. మీ వంటి మేధావులు ఆయన వద్ద చాలా మంది ఉన్నారు కదా. మీలో ఎవరికి అంత శక్తి లేదంటారా? నరేంద్రుడు కొత్తగా వచ్చినవాడు. అంతలోనే ఆయన్ని ఎలా ఆకర్షించగలిగాడు? ఏమో చెప్పలేదు స్వామి. అనతి కాలంలోనే వారిద్దరి మధ్య ఏర్పడ్డ అనుబంధం పూర్వజన్మల బంధంలా పటిష్టంగా ఉండేది. దుర్గమారణ్యంలో దారి తప్పి విడిపోయి తిరిగి వెతుక్కుంటూ వచ్చి కలుసుకున్న ప్రాణమిత్రుల సంగమంలా ఉండేది. కానీ మేమెవరము గురువు గారికి అంతగా తెలుగు కాలేకపోయినాము స్వామి. ఏమిటో అది. ఆయన తపశక్తులు కాకపోయినా వింతగా ఉంది స్వామి. కొన్ని పరిస్థితులను బట్టి తాను జీవించి ఉండగా నరేంద్రుడిని సన్యాసం స్వీకరించవద్దని గురువు గారి ఆనతి. ఇదిగో ఇప్పుడు నరేంద్రుల వారు పరివిరాజకత్వం స్వీకరించారు. నాకు ఆయన దర్శించాలని వీలు పడుతుందా? వీలుపడదు స్వామి. ఆయన దేశాటన నిమిత్తం బయలుదేరారు. కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. స్వామి, ఆశ్రమంలో నిర్వహించవలసినటువంటి కార్యక్రమములు చాలా ఉన్నాయి. ఇంకా వెళదామా? సుమారు 5 సంవత్సరాలు పైగానే కలకత్తా ప్రాంతానికి మార్పించుకోలేకపోయారా? ఈ వారికి దగ్గరగా ఉంటారు. ప్రయత్నం చేస్తే మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణం నాకెంతో ఆనందం కలిగింది. అప్పుడప్పుడు ఇలాంటి వారి మీ వంటి ధర్మచంద్రాపరులు ఇలాంటి ప్రదేశాల్లో ఉండటం మా వంటి వారికి అనుకూలం. చెప్పండి. శరత్చంద్రుడు గారు, మీరు ఆదరణతో అడుగుతున్నారు కానీ చెప్తున్నాను. మా గురువు గారు నేనే నిర్వహించాలని ఒక పెద్ద కార్యక్రమం నా నడుపుతుంది. ఏమన్నది? భారతదేశంలో ఆధ్యాత్మిక చింతన అడుగట్టిపోతుంది. దారిద్ర్యం వివేకాండం చేస్తున్నారు. ఇటువంటి స్థితి నుంచి మన మాతృదేశాన్ని ఉత్తరించి మరలా తత్వజ్ఞాన ప్రజ్వలతమై ప్రపంచమును జయించవలసినది. నేను మొదటిసారిగా నా మనసుని కొంత సమానం నాకు నీ శిక్షగా కలిగింది. నీ ఆజ్ఞ ఎప్పుడైనా సరే అనుసరించడానికి సంసిద్ధంగా అయితే దండకమండలాలు దానికి భిక్షాపాత్ర పట్టి ఇంటింటికి తిరిగి వెతుకుతున్నారు. ఇక్కడే ఈ స్టేషన్లోనే యాచిస్తున్నాను. ఈ మనిషి హృదయంలో దైవికమైన ప్రేమ,
మీరు చెప్పేది ఇలా కానీ ఈ క్షణం నుంచి నేను ధర్మం పరిచయించడం నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారు. మీ గంట రావడానికి ఇప్పుడే సిద్ధంగా నీకు తప్పక ఆశ్రయించండి. కానీ ఇప్పుడే నేను ఇప్పుడు విశ్లేషణ క్షేత్రాలు దర్శించడం అనంతరం రాజస్థాన్ మీదుగా ఇంకా నా నమస్కారం